నైజీరియాలో అమెరికా దాడులు అనే కన్నా ముందు అక్కడి క్రిస్టియన్లపై దాడులు అన్నది ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పగబట్టినట్టు ఇప్పటి వరకు 45,000 మందికి పైగా క్రిస్టియన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు నానాటికి ప్రపంచానికి ఒక సవాల్గా మారుతున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు నైజీరియాపై యుద్ధం ప్రకటించారు. నిజమే, నైజీరియాలోని క్రిస్టియన్లను రక్షించాల్సిందే. కానీ దాంతో పాటు అక్కడి ఖనిజ నిక్షేపాలపై అగ్రరాజ్యం అమెరికా కన్నుపడింది. ట్రంప్ అయినా చైనా అయినా ఏ లాభం లేదే కనీసం మీడియా ప్రకటన కూడా చేయవన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ నేపథ్యంలో నైజీరియాలో క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులను ఆపేందుకు అమెరికా నైజీరియాపై వైమానిక దాడులకు రెడీ అవుతోంది. అయితే నిజానికి ఇవి నైజీరియాలో దాడులా లేక అక్కడి వనరులపై ట్రంప్ కన్నుపడిందా అన్నదే ఇక్కడ ప్రశ్నలా మిగిలింది. ఇందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ లో ఏం చెబుతున్నారంటే, నైజీరియా ప్రభుత్వం క్రైస్తవులను చంపడానికి అనుమతిస్తూనే ఉంది. అక్కడ ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపులు క్రిస్టియన్లపై దాడులు చేస్తున్నాయి. ఇది ఎంత మాత్రం అంగీకరించలేని నిజం. వెంటనే అమెరికా నైజీరియాకు అందిస్తున్న అన్ని సహాయాలను నిలిపివేస్తోంది. ఇప్పుడు అమెరికా సైన్యం ఆ దేశంలోకి వెళ్లి ఇస్లామిక్ ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెట్టే అవకాశం ఉంది అని స్పష్టం చేశారు. దీంతో నైజీరియా దేశం ఉలిక్కిపడింది. ఆఫ్రికా ఖండంలో 230 మిలియన్ల అత్యంత జనాభా కలిగిన దేశం నైజీరియా. నైజీరియాలో ముస్లింలు, క్రైస్తవులు దాదాపుగా సమానంగా ఉంటారు. సాయుధ గ్రూపుల ఘర్షణలో అనేక మంది ముస్లింలు అధిక సంఖ్యలో మృతి చెందారు. బోకాహారం వంటి ఉగ్రవాద ముఠాల వల్ల అన్ని మతాల వారు మరణిస్తున్నారు. క్రైస్తవులే లక్ష్యం అనే దానికి స్పష్టమైన ఆధారాలైతే లేవు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తిరస్కరించారు. తమ దేశంపై మతపరంగా అసహనం వ్యక్తం చేయడం సరికాదన్నారు. తమ ప్రభుత్వం నైజీరియన్లకు మతపరమైన స్వేచ్ఛ కోసం వారి విశ్వాసాలను కాపాడడానికి కృషి చేస్తుందని అన్నారు. పౌరులకు భద్రతను ప్రభుత్వం కల్పిస్తుందని, తీవ్రవాద అంతానికి అమెరికాతో సహా అంతర్జాతీయంగా కలిసి పనిచేస్తామని వెల్లడించారు. నైజీరియాలో సామూహికంగా క్రైస్తవులను హత్యలు చేస్తున్నందున మత స్వేచ్ఛను ఉల్లంఘించే దేశంగా గుర్తించాలని అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ గత వారం కాంగ్రెస్ లో ప్రకటించిన తర్వాత ట్రంప్ ఈ బెదిరింపులు చేయడం గమనించాల్సిన విషయం. అయితే అసలు విషయం వేరే ఉందని పరిశీలకులు అంటున్నారు. ట్రంప్ ఉద్దేశం వేరని, రక్షణ సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ వాహకాల తయారీకి అవసరమైన లిథియం, కోబాల్ట్, రాగి, లాంథనం, నియోడైమియం, ప్రాసోడైమియం వంటి కీలక ఖనిజ నిక్షేపాలు నైజీరియాలో ఉన్నాయని, వాటి కోసమే ట్రంప్ బెదిరింపులని పలు దేశాలలోని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికా దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని చెబుతూ నైజీరియాలో సైనిక చర్యలకు ప్రణాళికలు రూపొందించాలని పెంటగాన్ ను ఆదేశించినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆ దేశానికి అన్ని రకాల సహాయాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. నైజీరియా ప్రభుత్వం క్రైస్తవులను చంపడానికి అనుమతిస్తూనే ఉంటే అమెరికా వెంటనే ఆ దేశానికి అన్ని రకాల సహాయాన్ని నిలిపివేస్తోంది. ఈ భయంకరమైన దురాగతాలకు పాల్పడుతున్న ఇస్లామిక్ ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెడుతోంది అని కేవలం కొందరు మాత్రమే ఉండే ట్రంప్ సోషల్ మీడియాలో ట్రంప్ తెలిపారు. నైజీరియా జనాభా 220 మిలియన్లు. ఇందులో ముస్లింలు, క్రిస్టియన్లు దాదాపు సమానంగా ఉంటారు. అయితే బోకోహారం అనే తీవ్రవాద గ్రూప్ నుంచి దేశం చాలా కాలంగా దాడులను ఎదుర్కొంటోంది. నైజీరియాలో దాడులకు వివిధ కారణాలున్నాయి. క్రైస్తవులు, ముస్లింలు ఇద్దరిని లక్ష్యంగా చేసుకుని మతపరంగా ప్రేరేపించిన దాడులు, క్షీణిస్తున్న వనరులపై రైతులు, పశువుల కాపురుల మధ్య ఘర్షణలు, మతపరమైన పోటీలు, జాతి ఘర్షణలు ఈ దాడుల్లో భాగంగా ఉంటాయి. 2020లో అమెరికా తొలిసారిగా నైజీరియాను ప్రత్యేక ఆందోళనకరమైన దేశాల జాబితాలో చేర్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడం జరిగింది. ఇక ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే అమెరికా త్వరలో నైజీరియాపై వైమానిక దాడులు ప్రారంభించవచ్చని సమాచారం. ఈ దేశంలో క్రైస్తవులను చంపుతున్న ఉగ్రవాదులను నిర్మూలించడానికి తన మనస్సులో అనేక ప్రణాళికలు ఉన్నాయని ఇటీవల యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. నైజీరియాలో క్రైస్తవ మతం ఉనికికి ముప్పును ఎదుర్కొంటుందని ట్రంప్ వెల్లడించారు. ఈ దేశంలో వేలాది మంది క్రైస్తవులను చంపుతున్నారు. ఈ సామూహిక హత్యకు రాడికల్ ఇస్లాం వాదులే కారణమని ట్రంప్ స్పష్టం చేశారు. త్వరలోనే నైజీరియాలోని కొన్ని స్థావరాలపై వైమానిక దాడులు లేదా అమెరికా దళాలను పంపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ కు తిరిగి వెళుతూ ఆదివారం సాయంత్రం ఎయిర్ ఫోర్స్ 1లో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైనిక చర్యకు సిద్ధంగా ఉండాలని తన యుద్ధ విభాగాన్ని ఆదేశించినట్లుగా వెల్లడించారు. నైజీరియాలో గ్రౌండ్ ఫ్లోర్ లేదా వైమానిక దాడులను ఊహించుకుంటున్నారా అని ట్రంప్ ను అడిగినప్పుడు ట్రంప్ ఏమన్నారంటే, నా ఉద్దేశంలో చాలా విషయాలున్నాయి. నేను చాలా విషయాలను ఊహించుకుంటాను. వారు నైజీరియాలో క్రైస్తవులను రికార్డు సంఖ్యలో చంపుతున్నారు. అలా జరగడానికి మేము అంగీకరించము అని ట్రంప్ స్పష్టం చేశారు. గతంలో ట్రంప్ మాట్లాడుతూ నైజీరియాకు అమెరికా సహాయాన్ని నిలిపివేస్తామని బెదిరించారు. ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా నైజీరియాకు రికార్డు ఉంది.
ఈ దేశం క్రైస్తవ జనాభాను రక్షించడంలో విఫలమైతే అమెరికా సైనిక చర్య తీసుకోవచ్చని హెచ్చరించారు. దేశంలో చెలరేగిపోతున్న హింసకు రాడికల్ ఇస్లామిక్ కారణమని ఆయన వెల్లడించారు. నైజీరియాలో క్రైస్తవ మతం ఉనికికి ముప్పును ఎదుర్కొంటోంది అని ఆయన చెప్పారు. అమెరికా విదేశాంగ శాఖ ప్రత్యేక ఆందోళన కలిగించే దేశాల జాబితాలో నైజీరియాను చేర్చుతున్నట్లుగా ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఈ జాబితాలో మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నాయని అమెరికా విశ్వసించే దేశాలు ఉన్నాయి. అమెరికా విడుదల చేసిన జాబితాలో నైజీరియాతో పాటు చైనా, మయన్మార్, ఉత్తర కొరియా, రష్యా, పాకిస్తాన్ కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే తమ దేశ ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తే ఇస్లామిక్ ఉగ్రవాదులతో పోరాటానికి అమెరికా సహాయాన్ని స్వాగతిస్తామని నైజీరియా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి నైజీరియాలో క్రైస్తవ, ముస్లిం వర్గాల మధ్య సంఘర్షణ 1950ల నాటిది. బోకోహారం, ఫులానీ పశువుల కాపరుల వంటి సమూహాలు 2009 తర్వాత రాడికల్ ఇస్లామిక్ శక్తులకు లక్ష్యంగా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు. వారి ప్రాథమిక లక్ష్యాలు గ్రామీణ క్రైస్తవ గ్రామాలు, చర్చిలు అని అన్నారు. ఒక నివేదిక ప్రకారం 2009 నుంచి దేశంలో క్రైస్తవ వ్యతిరేక హింసలో దాదాపు 45,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, అలాగే వేలాది చర్చిలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ఏది ఏమైనా నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న దాడుల విషయంలో అమెరికా తీవ్రంగా స్పందించింది. ఆ దేశంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు అత్యవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వైమానిక దాడులు లేదా నేరుగా అమెరికా బలగాలను పంపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా ఆయన కీలక సంకేతాలు ఇచ్చారు. ఆదివారం ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ కు ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో తిరిగి వస్తూ ఆయన విలేకరులతో మాట్లాడుతూ నైజీరియాలో రికార్డు స్థాయిలో క్రైస్తవులను చంపుతున్నారని, దీనిని తాము ఎంత మాత్రం అనుమతించబోమని అన్నారు. సైనిక చర్యకు సిద్ధంగా ఉండాలని తన దళాలను ఆదేశించినట్లుగా వెల్లడించారు. నా మదిలో చాలా ప్రణాళికలు ఉన్నాయి. వారు నైజీరియాలో క్రైస్తవులను రికార్డు సంఖ్యలో హత్య చేస్తున్నారు. అలా జరగడానికి మేము అంగీకరించమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రత్యేక ఆందోళన కలిగించే దేశాల జాబితాలో నైజీరియాను చేర్చినట్లుగా ట్రంప్ గుర్తు చేశారు. మత స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘిస్తున్న దేశాలను ఈ జాబితాలో చేర్చుతారు. నైజీరియాతో పాటు చైనా, రష్యా, పాకిస్తాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు కూడా ఇందులో ఉన్నాయి. నైజీరియా ప్రభుత్వం క్రైస్తవులను రక్షించడంలో విఫలమైతే కఠిన చర్యలు తప్పవని గతంలోనే ఆయన హెచ్చరించారు.